నగరంలో శబ్ద కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అధిక తీవ్రత కలిగిన శబ్దాలు వినికిడి సమస్యలకు కారణమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ధ్వని కాలుష్యం తారాస్థాయికి చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెవులకు చిల్లులు పడేంతగా శబ్దాల తీవ్రత పెరుగుతోంది. దీనివల్ల నగరవాసులు వినికిడి సమస్యలతో పాటు చికాకు, తీవ్రమైన తలనొప్పిని ఎదుర్కోవాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. శబ్ద తీవ్రతను ఎక్కువ కాలం భరించడం వలన కర్ణభేరి దెబ్బతినటం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా 50 నుంచి 60 డెసిబుల్స్ ధ్వని చెవులకు మేలు. 20 డెసిబుల్స్ కన్నా తక్కువ ధ్వని, 65 డెసిబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాలతో చెవులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 70 నుంచి 80% డెసిబుల్స్ శబ్దాలను ఎక్కువసేపు వినడంతో వినికిడి శక్తిని క్రమేపీ కోల్పోతారని, 80 నుంచి 120 డెసిబుల్స్ శబ్దాలు ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని నగర రోడ్లపై నిత్యం 50 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు, వేలాది పాత రవాణా వాహనాలు, కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్నా అధికారులు వీటిని నియంత్రించడం లేదు. ఇవి పెద్ద ఎత్తున వాయు, శబ్ద కాలుష్యం వెదజల్లుతున్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను అధికారులు నియంత్రించాల్సి ఉన్నా అధికారుల ఉదాసీనత నగర ప్రజల పాలిట శాపంగా మారుతోంది.